కొత్తపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఇక్కడ వచ్చేటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ఇక్కడ వచ్చే ముఖ్యంగా మా రైతు సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ కోడంగల్ కాన్స్టిట్యున్సీ మాకు ఎమ్మెల్యే ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యే లేకపోయినా మా నరేంద్ర రెడ్డి మాకు ఎమ్మెల్యే కాబట్టి మేము ఎమ్మెల్యేగా పిలుచుకుంటాం. నరేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మా కొత్తపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల తరఫున బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, జరుగుతున్నటువంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు చౌరస్తా మేము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం, తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ కాన్స్టిట్యున్సీ మాట్లాడుతున్నాం, దయచేసి మీరు మీ కాన్స్టిట్యున్సీ రాండి, కాన్స్టిట్యున్సీ గ్రామీణ ప్రాంతం తిరగండి, ఇక పబ్లిక్ సమస్య మీకు అర్థమవుతుంది, గ్రామీణ వ్యవస్థ మీకు అర్థమవుతుంది, గ్రామాల్లో మీరు ఇచ్చిన హామీలకు ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, మీరు ఇచ్చిన హామీలకు ప్రజలు ఏ విధంగా తిరగబెడతారో మీ కళ్ళారా మీకు అర్థమవుతుంది. ఆ తిరగబెడితే మీలో మార్పు వచ్చి ఇస్తున్న హామీలు ఇస్తారేమని మేము ఆశపడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు, దయచేసి రేవంత్ రెడ్డి గారు, గతంలో ఇదే చౌరాస్తాలో ఇక్కడనే నువ్వే అన్నమాట, నేనేమో దద్దమ్మనా, నేను రైతు బంధు ఇయ్యనా అన్నావు, ఇప్పుడు నువ్వు దద్దమ్మవా, రైతు బంధు ఇస్తున్నావా, ఇస్తలేవా, నీ విజ్ఞతగా వదిలేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు, సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, నీవే అన్నావు గతంలో రుణమాఫీ చేయవా అంటే 40,000 కోట్లు అన్నావు, 30,000 కోట్లు అన్నావు, దాని లాస్ట్ 20,000 కోట్లు చేసి రుణమాఫీ అయిపోయింది అన్నావు, ఇవాళ చేతులు ఇచ్చేసినావు. దాదాపు నీ కోడంగల్ కాన్స్టిట్యున్సీనే, నీ పక్కనే లింగచేడు బ్యాంకు ఉన్న ఐఓపీ లిస్టులకు వచ్చారు రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఓన్లీ 18% రుణమాఫీ అయింది, 82% రుణమాఫీ కాలేదు, 18% రుణమాఫీ అయిన రైతులు ఉన్నారు, 82% రుణమాఫీ అయిన రైతులు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇదే నీ గుణమల్ల బ్యాంకు ఉంది, ఇక్కడ 50% రుణమాఫీ రైతులు ఉన్నారు. ఓవరాల్ గా కాన్స్టిట్యున్సీ వైపు తీసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా, నీవు ఇచ్చిన హామీ 100% ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి గారు. నీకు ఇచ్చిన హామీలు ఏమైనవి, ఎందుకు నీకు పరిపాలన చేతనైతే లేదా, నీకు ఆ పరిజ్ఞానం లేదా, ఆలోచన లేకపోతే నీ తదుపరి ఉన్నటి పెద్దలు వాళ్ళకని అవకాశం ఇవ్వండి, మరి పరిపాలిస్తారు. నిన్న నువ్వు అన్న ప్రెస్ మీట్లు అన్నాక మొన్న రాష్ట్రంలో పరిపాలన బాగాలేదు, రాష్ట్రంలో డబ్బులు లేవు, రాష్ట్ర ఆదాయం లేదని ఇంత సిగ్గుచేట. నీకు 10 సంవత్సరాలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ఇండియాలో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసి నీకు చేతికి అప్పచెప్తే ఈరోజు నీ తెలివి తగ్గ పరిపాలన వల్ల, నీ తెలివి తగ్గ పెద్దమ్మ పరిపాలన వల్ల, నీ పరిజ్ఞానం లేవు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నగా బాగుంటుంటావా? ఇంతకన్నా నీచం ఉందా? నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేస్తా ఉన్నావా? ఈ రోజు అన్ని క్యాపిటల్, అన్ని రంగాల్లో తెలంగాణ ముందుండే మొన్నటిదాకా. నీవు అయితే అడుగుపెట్టే రాష్ట్రానికి, నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఏవో ఈ రాష్ట్రానికి అరిష్టం పట్టింది, ఈ రాష్ట్రం దరిద్రం పట్టింది, రాష్ట్ర రైతాంగం నువ్వు నష్టపోతా ఉన్నది. యావత్తు రాష్ట్ర రైతాంగం ఒకప్పుడు బాంబే, పూణే, దుబాయ్ పోయిన ఈ రోజు రాష్ట్ర రైతులు అద్భుతంగా పంట పండిస్తూ మొన్నటిదాకా ఊళ్ళలో వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పంట పండిస్తున్నారు. అద్భుతం 1,00,000 టన్నులు ఒడ్లు పండిస్తుందంటే అది మా కేసీఆర్ పుణ్యం, ఆ ప్రభుత్వ పుణ్యం. నీవు వచ్చిన తర్వాత రైతు బంధు బంద్ చేస్తావా? సంవత్సర కాలమై నువ్వు వచ్చి ఈ వరకు ఒక్క రైతు పాపాన రైతు బంధు చేయకపోతుంది, రుణమాఫీ చేయకపోతుంది, ఎక్కడంటే ఒక గంటను సిమెంట్ వేసి ఒక ప్రాజెక్ట్ కట్టకపోతుంది, 1,40,000 కోట్లు అప్పు చేసి పెట్టి ఎవరికి వచ్చింది? ఎందుకు కూడా ఖర్చు పెట్టి 1,40,000 కోట్లు? గత ప్రభుత్వం పరిపాలనలో 10 ఏళ్ల పరిపాలనలో 4 లక్షలు అప్పు చేస్తే, నీ సంవత్సర పరిపాలనలో నీ అవినీతి, నీ అక్రమం, నీ తెలివితగ్గ దద్దం వల్ల 1,40,000 కోట్లు అప్పు చేసినవని నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో నిలిస్తే నీ నోట సమాధానం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇకనైనా నీ కాన్స్టిట్యున్సీ ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించిండ్రు, నేను సీఎం చేసిండ్రు, దయచేసి నీలో మార్పు వచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకో. ఇస్తానన్న కాన్స్టిట్యున్సీలో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తానన్న రుణమాఫీ చెయ్యి, ఇస్తాన రైతు భరోసా 12,000 కాదు, నువ్వు 12,000 రైతు భరోసా ఇస్తానంటే మాత్రం 100% నీ కాన్స్టిట్యున్సీ పరంగా నీకు వ్యతిరేకంగా ఉంటాం. కాన్స్టిట్యున్సీ నేను అడుగుడు పెట్టనియం, అడుగు నేను అడ్డగిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నీవు ఇస్తున్న 15,000 రైతు భరోసా ఇవ్వాల్సిందే, నువ్వు చేస్తున్న 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే, నీవు ఇస్తున్న మహిళలకు ఆడబిడ్డలకు 2,500 ఇస్తున్నావు ఇవ్వాల్సిందే. అవ్వతాత 4,000 పింఛన్ చేయాలి, వికలాంగులకు 6,000 పింఛన్ చేయాలి, వంట గ్యాస్ ఫ్రీ ఇవ్వాలి,
భూమి లేని నిరుపేద రైతుకు 15,000 ఇస్తాను సంవత్సరం కన్నా, కౌలు రైతుకు 12,000 ఇస్తాను. ఏమైంది నీ పరిపాలన? ఒక్కటన్నా రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి. ఏమి రాష్ట్ర ఖజానా ఎండిపోతున్నది? ఒక ప్రాజెక్టు కట్టబోతీవి, ఒక స్కీమ్ ఓపెన్ చేయబోతీవి, ఒక మంచి కోర్టు తెచ్చి ఎవరికి నిందా పండించినావు, ఎవరికి మేపినావు, నీ వెనక ఇన్ని దాపెడుతున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాం. దయచేసి ఈ రాష్ట్రం ఎందుకంటే దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న రాష్ట్రం, దీన్ని మీరు అప్లపాలని చెప్పేసి ఇక్కడ దివాళ తీసిందని చెప్పేసి నీ దవార్కు నీ పనికి మళ్ళీ మాటల వల్ల ఇక్కడ ఇండస్ట్రీలు తల్లిపోతూ ఉన్నాయి, ఇక్కడ ఉన్న పరిశ్రమలు తల్లిపోతూ ఉన్నాయి. ఇక్కడ పెట్టుబడి పెట్టడానికే పెద్దలు ఎవరు ముందుకు రావట్లేదు. ఎవరైనా చెప్తాడా ఒక ఇంటి సంవత్సరం నాకు ఎంత అప్పున్నా కూడా నాకు అప్పునే ధైర్యంగా బయటకు వచ్చి ఇంకొంత అప్పుకోతాం, ఓ మంచిది అనుకోతాం. నీ రాష్ట్రం ముఖ్యమంత్రి నువ్వు సంవత్సర కాలం అయింది, రాష్ట్రం దివాళీ చెప్తావా? ఇంత దివాళితో మాట్లాడా? అసలు నీ ముఖ్యమంత్రి నీకు పరిజ్ఞానం ఉన్నదా లేదా మాకు అర్థం కావట్లేదు. అది దయచేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మారి మీలో మార్పు వచ్చి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీ అన్నావు, 420 హామీలు ఇచ్చినావు, 420 లేకుండా 6 గ్యారెంటీ అమలు చేసావు. పుణ్యాత్మడా చేసిన నీకు నిన్ను నమ్మిన కొంతమంది కొన్ని అవునంటారేమో. దయచేసి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో తాలూకా బీఆర్ఎస్ కుటుంబ అందరికీ నమస్కారం చేస్తూ రాష్ట్ర రైతాంగం మిమ్మల్ని కర్మజ్ఞానం తగ్గించింది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు ఇస్తున్న హామీలు పూర్తి నెరవేర్చని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు భరోసా 15,000 వెంటనే, రైతు భరోసా 15,000 వెంటనే, జై తెలంగాణ.